తిరుప్పావై 14వ పాసురం. உங்கள் புழைக்கடை தோட்டுத்துவாவியுள் செங்கழு நீர்வாய் நிகழந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் சிங்குடிவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்குடு சக்கரவேந்தும் தடக்கை என் పంగయక్కన్నానై పాడేలో రెంబావాయ్. ఓ పరిపూర్ణురాలా, ఇంకా నిద్రపోతున్నావా? చూడు, నీ ఇంటి పెరటి తోటలోని దిగుడు బావిలో ఎర్ర కలువలు వికసించాయి, నల్ల కలువలు ముకుళించుకున్నాయి. అంటే తెల్లవారిందని అర్థం. ప్రకృతి కూడా మేలుకుంది. ఇంకా నీవెందుకు నిద్రిస్తున్నావు మరి? జేగురు రంగు రాతిపొడి అద్దిన కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు, మఠాధిపతులు, తెల్లని దంతాలు కలిగిన వారు తమ కుంచెకోల అంటే దేవాలయపు తాళపు చెవుల గుత్తిని పట్టుకొని దేవాలయాల వైపు కదులుతున్నారు. వారు భగవత్ సేవకు సిద్ధమయ్యారు. మా అందరినీ ముందుగా నేనే మేల్కొల్పెదను అంటూ బీరాలు పలికి ప్రతినలు చేసిన పూర్ణురాలా, సిగ్గు వదిలిన దానా, మాటల చమత్కృతి కలదానా, దయచేసి లేచి రావమ్మా. నీవు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి కదా. శంఖము చక్రము ధరించిన వారిని, పంకజనేత్రుని, శ్రీకృష్ణుడిని మేము స్తోత్రం చేస్తూ ఉంటే మాతో కలియుటికి రావమ్మా. ఇది కేవలం మామూలు ప్రార్థన కాదు. ఇది మనం ఆచరించేటటువంటి అద్వితీయమైనటువంటి వ్రతం. ఈ 14వ పాసురంలోని విశేషాలు ఏంటంటే ప్రాతకాల సూచనలు. అంటే కలువలు వికసించడం, సన్యాసులు దేవాలయాల వైపు కదలడం వంటివి తెల్లవారుజామును ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన సమయాన్ని సూచిస్తాయి. ప్రకృతి కూడా భగవంతుని ఆరాధనకు సిద్ధమవుతోందని ఇది తెలియజేస్తోంది. ఆధ్యాత్మిక నాయకుల పాత్ర. సన్యాసులు, మఠాధిపతులు దేవాలయాల వైపు కదలడం ద్వారా వారు సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా వ్యవహరిస్తారని తెలుస్తుంది. వారి నిబద్ధత ఇతరులకు ఆదర్శప్రాయం. మాట నిలబెట్టుకోవడం. గోపిక గతంలో ఇచ్చిన మాటను గుర్తు చేయడం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణంలో నిబద్ధత, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో గోదాదేవి తెలియజేస్తోంది. భగవంతుని గుణగణాలు. శంఖచక్రధారి, పంకజనేత్రుడు ఇటువంటి శ్రీకృష్ణుని దివ్య లక్షణాలను కీర్తించడం ద్వారా ఆయన సర్వశక్తిమంతుడని, సౌందర్యవంతుడని తెలియజేస్తుంది. ఈ లక్షణాలను స్మరించడం భక్తిని పెంచుతుంది. సామూహిక భక్తి. అందరూ కలిసి భగవంతుని కీర్తించడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ద్వారా సామూహిక భక్తి యొక్క శక్తిని, ఆనందాన్ని అనుభవించవచ్చు. ఈ పాసురంలో మనల్ని, మనలో ఉన్న బద్ధకాన్ని వీడి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఆధ్యాత్మిక సాధనలో చురుకుగా పాల్గొనమని ప్రోత్సహిస్తుంది. భగవంతుని దివ్య గుణాలను స్మరిస్తూ సామూహిక భక్తిలో పాలు పంచుకుందాం. తిరుప్పావైలోని ఈ పాసురం నిద్ర వీడి మేల్కొనమని, ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చేసే ఒక శక్తివంతమైనటువంటి పిలుపు. ఉదయపు కలువలు, దేవాలయాల వైపు కదిలే సాధువుల ప్రస్తావనతో ఆధ్యాత్మిక సాధనకు ఇదే సరియైన సమయమని గోదాదేవి మనకు గుర్తు చేస్తోంది. నిద్ర అంటే కేవలం శారీరకమైనది కాదు, ఆధ్యాత్మిక అలసత్వం అని అర్థం చేసుకోవాలి. శంఖచక్రధారి, పంకజనేత్రుడు అయిన శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ అందరితో కలిసి భక్తి మార్గంలో ముందుకు సాగడమే ఈ వ్రతం యొక్క ముఖ్యోద్దేశం. ఆధ్యాత్మిక ప్రయాణంలో నిబద్ధత, సామూహిక భక్తి, ఇంకా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఈ పాసురం స్పష్టం చేస్తోంది. రండి, మనమంతా ఈ అద్వితీయమైన వ్రతంలో పాలు పంచుకుంటూ శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులమవుదాం. జై శ్రీమన్నారాయణ.